హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారాగా ఆంధ్రప్రదేశ్ అండ్ అలానే తెలంగాణ రీజియన్స్లో ఉన్న ఎయిర్పోర్ట్స్లో మనకి వేకెన్సీస్ అయితే ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో ఈ వేకెన్సీస్ అనేవి గ్రూప్ సి క్యాటర్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు పాస్ ఆన్ అవుతుంది. సో చివరి వరకు ఈ వీడియో అనేది చూడండి. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే మన వీడియోస్కి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే నాకు మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ క్యాడర్కి సంబంధించిన వేకెన్సీస్కి మనకైతే జాబ్స్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం జస్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది, ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ముందుగా మనం వేకెన్సీస్ డీటెయిల్స్ చూద్దాము. జూనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి 73 వేకెన్సీస్ అనేవి ఫిలప్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫైర్ సర్వీస్కి సంబంధించి పే స్కేల్ రేంజ్ మనం గమనించినట్లయితే మనకి 31,000 నుంచి మనకి 92,000 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. ఇంక్లూడింగ్ ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని మనకి 35,000 వరకు మనకి స్టార్టింగ్ శాలరీ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి సంబంధించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నారు. ఇక్కడ 2 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా పే స్కేల్ రేంజ్ 31,000 నుంచి 92,000 వరకు ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనకి ఎలక్ట్రానిక్స్లో మనకి వేకెన్సీస్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. 25 వేకెన్సీస్. శాలరీ రేంజ్ 36,000 నుంచి మనకి 1,10,000 వరకు మనకి శాలరీ రేంజ్ ఉంది. సో ఇంక్లూడింగ్ ఎలివెన్సెస్ కలుపుకొని మనకి 40,000 వరకు ఈ జాబ్కి మనకైతే శాలరీ అనేది రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి 19 వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ జాబ్ కూడా 36,000 నుంచి 1,10,000 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎడ్యుకేషన్కి ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. వారికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్కి సంబంధించి టేబుల్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ టేబుల్ మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకున్నట్లయితే మీలో ఎవరైనా ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారి ఎలిజిబిలిటీ అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించి మనకైతే డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకి హైదరాబాద్ అండ్ విజయవాడలో మనకైతే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో అదర్ సౌదర్న్ రీజియన్కి సంబంధించి కూడా వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. సో నేను ఓన్లీ మన ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నాను ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మనం గమనించినట్లయితే 27th of December 2023 నుంచి 26th of January 2024 లోపు మనం ఆన్లైన్ మోడ్లోనే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మీరు అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే ఏజ్ లిమిట్కి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. సో మినిమం ఏజ్ 18 అండ్ మ్యాక్సిమం 30 years అనేది ఇక్కడ ఏజ్ లిమిట్. ఓబీసీ నాన్ క్రిమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఫ్రెండ్స్. అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి లెంత్ ఆఫ్ ద సర్వీస్ ప్లస్ 3 years అనేది ఏజ్ రిలాక్సేషన్. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్. జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్కి సంబంధించి మనం గమనించినట్లయితే 10th పాస్ అయిన తర్వాత 3 years డిప్లొమా అనేది కంప్లీట్ చేసుకోవాలి. మెకానికల్ లేదా ఆటోమొబైల్లో లేదా ఫైర్ సర్వీస్కి సంబంధించి, లేదా 12th క్లాస్ మనం పాస్ అయి ఉన్నట్లయితే రెగ్యులర్గా మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. దట్ మీన్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనకి డ్రైవింగ్ లైసెన్సెస్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కానీ లేదా మీడియం వెహికల్ లైసెన్స్ ఉన్నట్లయితే మీరు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. లేదా వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ ఉన్నా కానీ మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ అలానే మనకి ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో ఫైర్ సర్వీస్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అన్నట్లయితే ఫిజికల్ స్టాండర్డ్స్ ఉండాలి. రిమైనింగ్ జాబ్స్కి ఫిజికల్ స్టాండర్డ్స్ అవసరం లేదు. ఐసైట్ మనకి 6/6 ఉండాలి ఫ్రెండ్స్ వితౌట్ గ్లాస్. అండ్ అలానే హైట్ మెన్ అయితే 167, ఉమెన్ అయితే 157 centimeters ఉండాలి. చెస్ట్ మెన్ మినిమం 81 centimeters అడుగుతున్నారు, 5 centimeters ఎక్స్పాన్షన్ తోటి. వెయిట్ వచ్చేటప్పటికి మనకి మన హైట్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. కానీ ఇక్కడ మినిమం 55 kgs ఉండాలి మెన్ అయితే, ఉమెన్ అయితే మినిమం 45 kgs ఉండాలి. అండ్ నెక్స్ట్ జూనియర్ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్కి గ్రాడ్యుయేషన్ పాస్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓన్లీ గ్రాడ్యుయేషన్ పాస్ అవ్వాలి.
గ్రాడ్యుయేషన్ 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయినా అవ్వచ్చు, లేదా 4 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ అయినా అవ్వచ్చు. అండ్ సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్కి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ లేదా టెలికమ్యూనికేషన్ లేదా రేడియో ఇంజనీరింగ్కి సంబంధించి మనం చదువుకున్నట్లయితే ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సీనియర్ అసిస్టెంట్ జాబ్స్కి మనకి 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఈ పర్టికులర్ స్ట్రీమ్స్లో. ఈ పాయింట్ గమనించాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిలప్ చేస్తూ ఉన్నారు. ఈ జాబ్కి గ్రాడ్యుయేషన్ చదువుకొని ఉండాలి, ప్రిఫరబుల్వి బీకామ్ అనేది మనకి ఇక్కడ అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. అండ్ 2 ఇయర్స్ అనేది మనకి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో కానీ లేదా టాక్సేషన్ లేదా ఆడిట్ అండ్ అదర్ ఫైనాన్షియల్ అకౌంట్స్ రిలేటెడ్గా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ మనం గమనించినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్కి సంబంధించి ముందుగా అయితే మనకి ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ అలానే మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత డ్రైవింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా మనకైతే ఇక్కడ కండక్ట్ చేస్తారు. 100 మీటర్స్ రన్నింగ్ చేయాల్సి ఉంటుంది, రోప్ క్లైంబింగ్, పోల్ క్లైంబింగ్ చేయాల్సి ఉంటుంది, 60 మీటర్స్ రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది హ్యూమన్ డమ్మీ తోటి. నెక్స్ట్ ఇక్కడ మనం గమనించినట్లయితే మనకి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఈవెంట్స్కి సంబంధించి టైం అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి సంబంధించి మనకైతే సెలక్షన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. రిటర్న్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు అండ్ అలానే కంప్యూటర్ లిటరసీ టెస్ట్ అనేది కండక్ట్ చేసి వీటిలో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసి అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి మనం గమనించినట్లయితే ఇక్కడ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ టెస్ట్లో క్వాలిఫై అయిన క్యాండిడేట్స్కి 12 వీక్స్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేసి మనకి ఇక్కడ అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఈ జాబ్కి మనకి కంప్యూటర్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఆ తర్వాత మనకి కంప్యూటర్ లిటరసీ టెస్ట్ అనేది కండక్ట్ చేసి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మనం గమనించినట్లయితే అప్లికేషన్ ఫీజ్కి సంబంధించి డీటెయిల్స్ ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజ్ 1000 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ 1000 రూపీస్ ఫీజ్ అనేది అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ మాత్రమే పే చేయాలి. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ అండ్ అలానే 1 ఇయర్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో వారు ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. రిమైనింగ్ క్యాండిడేట్స్ మాత్రమే ఇక్కడ ఆన్లైన్ మోడ్లో మనమైతే ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ మరొకసారి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 27th డిసెంబర్ 2023 నుంచి స్టార్ట్ అవుతుంది 26th ఆఫ్ జనవరి 2024 వరకు. అండ్ ఫీజ్ కూడా ఆన్లైన్ మోడ్లోనే పే చేయొచ్చు ఫ్రెండ్స్. అండ్ అప్లై చేసేటప్పుడు మనం ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అనేది వ్యాలిడ్ అండ్ వర్కింగ్ కండిషన్లో ఇవ్వాలి. అండ్ అలానే మన రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేవి సాఫ్ట్ కాపీస్ అనేవి మెయింటైన్ చేయాలి. ఇవన్నీ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. కానీ అప్లై చేసుకోవడానికి మనకి లింక్ అనేది 27th ఆఫ్ డిసెంబర్కి మనకి యాక్టివేట్ అవుతుంది. ఈ పాయింట్ గమనించాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.